వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అవుతున్నట్టుగానే అనిపిస్తారనమాట. 100% సక్సెస్ రేట్ ఉందని నాకు అనిపిస్తుంది. రతన్ టాటా లాంటి వాళ్ళు పక్కన పెడదాం. మిగతా వాళ్ళని చూసుకుంటే ఎక్కువ హ్యూమానిటీ అనేది ఉండదు. డబ్బు మాత్రమే వాళ్ళకి నిద్రపోయేటప్పుడు మెలుకున్నప్పుడు డబ్బే కనిపిస్తుంటుంది. కానీ ఎలాన్ మస్క్ ఏం చేశారు? 1000 కోట్ల రూపాయలు తన సంపద ఉన్నప్పుడు తను ఇల్లు కొనుక్కోలేదు. రెంట్ తీసుకున్నాడు. రెంట్ తీసుకుని ఆ 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. సొసైటీ డెవలప్ అవడానికి కానీ ఫెయిల్ అవడానికి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళే. లేదు 20నో 15నో వాడి ఇష్టం. అది సెట్ చేసుకుని దాన్ని అలా వదిలేయాలి. ఇంకా దాని వైపు చూడకూడదు. ఇలా వీళ్ళు వీడు కూడా రిచ్ అవుతారు. దాద్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటన కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మనతో ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వెంకట్ కొల్లూరు గారు ఉన్నారు. నమస్కారం వెంకట్ గారు. నమస్కారం అండి. మామూలుగా మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదాము. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది కదా, అది మనం ఎదుగుదామని అనుకుంటారు, రిచ్ అవ్వాలి అనుకుంటారు, ప్రణాళికలు వేస్తారు, ఒక ఐడియా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. అంటే 10% సక్సెస్, ఇంకా మాట్లాడితే 2% సక్సెస్ రేటు, ఇంకా 98% మనకి మోస్ట్లీ ఫెయిల్యూరే ఉంటారు కదా. బట్ రిచ్ అలా కాదు, వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అవుతున్నట్టుగానే అనిపిస్తారు అనమాట. 100% సక్సెస్ రేట్ ఉందని నాకు అనిపిస్తుంది. సో ఎందుకు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఫెయిల్ అవుతున్నాము, రిచ్ ఎందుకు అవ్వలేకపోతున్నారు? అంటే ఫస్ట్ సక్సెస్ గురించి మాట్లాడుకుందామండి. మీరు ఏదైతే అన్నారో 100% సక్సెస్ కాదా? అది లైఫ్లో ఎవరికి ఉండదండి. అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే సక్సెస్ అనుకుంటే అది సక్సెస్ కాదనమాట. ఎందుకంటే ఆ రిచ్ అయిన వాళ్ళలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సూసైడ్ కేసెస్ కూడా చాలానే ఉన్నాయి. వాళ్ళలోనే ఉన్నాయి. మీకు చూసాం మనం కాఫీ డే. సో ఇట్లాంటి సక్సెస్ అనేది సక్సెస్ కాదు, బట్ ఫైనాన్షియల్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. దానికి కారణం ఏంటంటే ఒకటి హ్యూమానిటీ తక్కువ ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు సంపాదించే వాళ్ళలో హ్యూమానిటీ తక్కువ ఉంటుంది. ఓకే, అందరికీ అని కాదు, వెరీ రేర్. రతన్ టాటా లాంటి వాళ్ళు పక్కన పెడదాం. మిగతా వాళ్ళని చూసుకుంటే ఎక్కువ హ్యూమానిటీ అనేది ఉండదు. డబ్బు మాత్రమే వాళ్ళకి నిద్రపోయేటప్పుడు మెలుకున్నప్పుడు డబ్బే కనిపిస్తుంటుంది. దాన్ని ఎలా సంపాదిద్దామని కనిపిస్తుంటుంది. ఎవడెలా పోయినా నాకు అనవసరమైన ధోరణి, డబ్బులు కావాలి అనేది ఉంటుంది. సరే, ఈ ధోరణి పక్కన పెట్టేస్తే సొసైటీకి కీలకమైన వ్యక్తులు ఎవరంటే అండి మిడిల్ క్లాస్ వాళ్ళే. సొసైటీ డెవలప్ అవటానికి కానీ, లేకపోతే ఫెయిల్ అవటానికి కానీ, లేకపోతే ఒక నాయకుడిని అధికారంలో తీసుకురావడానికి కానీ, ఒక నాయకుడిని దించడానికి కానీ, ఇవన్నిటి కూడా మిడిల్ క్లాస్ వాడి కారణం. కానీ వాడు మాత్రం అక్కడే ఉంటాడు కదా, త్రిశంగ స్వర్గంలో ఉంటాడు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాడికి యాస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయండి. వాడి చాలా ఆశలు ఉంటాయి, చాలా కళలు ఉంటాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్లో పుట్టడమే వాడు కళలతో పుడతాడు. పుట్టగానే వాడికి బంగారు ఉయ్యాల ఉండదు, చెక్క ఉయ్యాలంటుంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో యాస్పిరేషన్తో మా బిడ్డను బాగా పెంచాలనుకుంటారు కానీ బట్ పెంచలేరు. సో అక్కడి నుంచి వీటికి భూమి మీద పడ్డ దగ్గర నుంచి అసంతృప్తి మొదలవుతుంది. ఈ అసంతృప్తిని కవర్ చేసుకోవడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. సో దాంతో ఏంటంటే ఫేక్నెస్ అలవాటు చేసుకుంటాడు. ఫేక్నెస్ అనమాట. పక్కవాడు ఏదైనా కొంటే తను కూడా కొనాలి, ఈ రకంగా మొదలవుతుంది. దాన్ని కొనడం కోసం నాన్న తిప్పలు పడతాడు. కొన్నందువల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. వాడిని దాటేమి వెళ్ళలేడు కదా. పక్కవాడు కారు కొన్నాడు, వీడు కూడా కష్టపడి కారు కొంటాడు. కానీ వాడు దాటి వెళ్ళగలరా? వెళ్ళలేడు. రేపొద్దున వాడు ఎంజీ తీసేసి మెసేజ్ బెంజ్ కొన్నాడు అనుకోండి, వీడు మళ్ళీ మెసేజ్ బెంజ్కి వెళ్ళలేడు కదా. వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ట్రై చేస్తూ వెళ్ళలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యానికి గురవడం, సో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ మొదలవడం, ఇవన్నీ కూడా మొదలవుతాయి. సరే, ఇంట్లో ఇవి సమస్య పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదో ఆశిస్తూ ఉంటారు. అరే నాకు మా నాన్నకి మంచి డబ్బులు ఉంటాయి, ఎందుకంటే మంచివాడిని చేసి ఉంటాడేమో, ఇట్లా ఆలోచించి ఏదో కష్టం అయిపోతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్కి వస్తే ఎందుకు డెవలప్ కాలేకపోతున్నారు అంటే లాంగ్ టర్మ్ విజన్ లేకపోవడం ఒకటి ప్రధాన కారణం. లాంగ్ టర్మ్ విజన్ ఉన్నవాడు ఎప్పుడైనా డెవలప్ అవుతాడు. అది మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఉన్నత స్థితిలో ఉన్నవాడు కూడా కావచ్చు. ఎప్పుడు కూడా ఒక వెల్త్ గ్రో అవ్వాలంటే ఒక సర్టెన్ టైం తీసుకుంటుందండి. సపోజ్ ఒక కోడి పిల్లలు పొదగడానికి 20 crores తీసుకుంటుంది. ఒక ఉమెన్ బిడ్డని కనడానికి
9 నెలలు తీసుకుంటుంది. అట్లాగే ఫైనాన్షియల్గా ఒక స్థాయికి ఎదగడానికి సర్టెన్ టైం తీసుకుంటుంది. మిడిల్ క్లాస్ వ్యక్తికి ఏంటంటే ఈ ఓపిక ఉండదు. ఇవాళ పెట్టి రేపు రావాలి, ఈ రోజే రావాలి, ఈ రోజు రావాలి, వస్తాయి బెటర్, కాకపోతే రేపు రావాలి, కనీసం అట్లీస్ట్ 1 మంత్లో రిటర్న్స్ రావాలి. వచ్చేయాలి. సో ఇది ఈ సైకాలజీ వల్ల అతను డెవలప్ కాలేకపోతున్నాడు, మెయిన్ రీజన్. మెయిన్ రీజన్. తరువాత ఇతనికి ఏమవుతుందంటే, అంటే మన బ్రాటప్ కూడా అలాగుంటుంది. ఏదో పుట్టగానే వాడిని చదివిస్తారు, చదివేగానే జాబ్ వచ్చే చదివిగానే వాళ్ళ ఉద్దేశం కూడా జాబ్, వీడు ఎప్పుడు చదివితే ఇప్పుడు జాబ్ వస్తుందో వాడిని ఒక ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా చూస్తారు. సో వీడు పరిగెత్తిస్తారు, వీడిని పరిగెత్తి ఒక జాబ్లోకి వెళ్ళగానే అమ్మాయి వీడికి జాబ్ వచ్చింది పెళ్లి చేస్తారు. పెళ్లి చేయగానే వీడి కళలతో పాటు మరొకరి కళలు కూడా యాడ్ అవుతాయి. సో అది ఇక అక్కడ డిప్రెషన్ మొదలవుతుంది. తర్వాత ఆ పెళ్ళైన దగ్గర నుంచి నెక్స్ట్ కారు కొనాలి, ఇల్లు కొనాలి. పక్కింటాడు భార్యని కారులో తీసుకెళ్తుంటాడు, వీడేం బైక్ మీద తీసుకెళ్తుంటాడు, ఈమెమో అలా చూస్తూ ఉంటుంది. సో అదొక ప్రాబ్లం. తర్వాత ఈ కళలు తీసుకోవడానికి వాడికి వచ్చేటటువంటి మిడిల్ క్లాస్ ఇన్కమ్, మిగర్ ఇన్కమ్ ఒక 20,000 30,000 మ్యాక్సిమం 50,000 ఇవి వీటిని తీర్చుకోవడానికి సరిపోతూ ఉంటుంది. అప్పటికి కూడా డెబిట్ కనిపిస్తూ ఉంటుంది వాడికి. ప్రతి నెల ఏదో అడ్జస్ట్ అవుతుంటాడు. ఒక్కొక్కసారి టెంప్ట్ అయినప్పుడు కొంత అప్పు అవుతుంది, మళ్ళీ అప్పు తీసుకోవడానికి ఇంకో అప్పు తీసుకోవాలి, మళ్ళీ ఇంకో అప్పు తీసుకుంటాడు, నానా అవస్థలు పడుతూ ఉంటాడు అనమాట. సో దాంతో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వైపు వీడి ఆలోచన వెళ్ళదు. ఇన్వెస్ట్మెంట్ వైపు ఆలోచన వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ లైఫ్లో గ్రోత్ కనిపిస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన వెళ్ళనంత కాలం గ్రోత్ కనిపిస్తుంది. ఉంటుంది. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ కి మనం అంటే ఒక జాబ్, ఒక శాలరీ, ఏదో ఒక మనీ వస్తున్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎంతో కొంత స్టార్ట్ చేయాలి, ఎంతో కొంత. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళది. అంటే 50,000 వచ్చేవాడిని 50,000 తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయగలం, వాడి స్థాయిని బట్టి. ఫస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు సపోజ్ ఏంటంటే మనం ఫైనాన్షియల్ రూల్స్లో ఒకటి చెప్తాం, 50 30 20. ఒక 50% నిత్యావసరాలు, ఎసెన్షియల్ ఏవైతే ఉంటాయో, అంటే ఇంట్లో తినడానికి రెంట్ ఇవన్నీ కూడా నిత్యావసరాలు అంటాం. వీటన్నిటి కూడా 30% మనం 50% స్పెండ్ చేస్తాం. తర్వాత ఒక 30%ని మనకి కొన్ని కోరికలు ఉంటాయి కదా, సినిమాకి వెళ్ళాలనో లేకపోతే ఇంకేదైనా కొనుక్కోవాలనో, ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా ఎసెన్షియల్సే, బట్ మనం వాటిని గొంతుని కోరికలు అనలేవు, అవి అవసరమే. దానికి కూడా 30% మనం స్పెండ్ చేయాలి. ఒక 20%ని సేవింగ్లో తీసుకెళ్ళాలి. ఇది తీసుకెళ్ళినప్పుడు ఇది కూడా ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఒక లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకోవాలి. ఒక 20 25 30 ఇయర్స్ ఉన్నవాడు 50 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ తను ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నాడు, తను హౌస్ కొనుక్కోవడం కోసం చేస్తున్నాడా, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నాడా, లేకపోతే పిల్లల మ్యారేజ్ కోసం చేస్తున్నాడా, లేకపోతే రేపు రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం చేస్తున్నాడా. ఈ గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, నో మ్యాటర్ వాట్. ఇంకంతే. మనం 20% ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటే, లేదు 20నో 15నో వాడి ఇష్టం, అది వాడు సెట్ చేసుకుని దాన్ని అలా వదిలేయాలి, ఇంకా దాని వైపు చూడకూడదు. ఇలా వెళ్ళిన రోజు వీడు కూడా రిచ్ అవుతాడు. కన్ఫ్యూజన్లో ఉన్నారు, మోస్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను చాలా మంది చూస్తుంటాను, ఎవరికైనా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఎంప్లాయీని ఇన్వెస్ట్ చేయాలంటే, ఎక్కడ సార్ వచ్చే డబ్బులు ఖర్చుకే సరిపోవట్లేదు, మరి ఎంతకాలం ఇదంటే ఏమో తెలియదు సార్. మరి రేపొద్దున ఇప్పుడు ఇవాళ సపోజ్ 50,000 సంపాదిస్తున్నాం, నీకు చాలేదు. రేపొద్దున ఒక 20 years తర్వాత నీకు ఒక 2 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది నెల రోజున. ఆ రోజు ఇది కూడా ఉండదు కదా, ఆ రోజు నీకు జాబ్ ఉండదు కదా, ఆ రోజు నీకు ఇన్కమ్ ఉండదు కదా. ఎలా ఉంటావంటే, ఏమో సార్ అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం, ఈ రోజు బతుకుదాం అన్నట్టు అనేది మిడిల్ క్లాస్ సొసైటీ. బట్ ఎవరైతే ఈ డబ్బు గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, లేదా మీరు చెప్పినట్టు రిచ్ పీపుల్ వాళ్ళు అలా ఆలోచించరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. తనకు వచ్చి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మీకు వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ ఎలాన్ మస్క్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెళ్లి కాగానే ఇల్లు కొనిస్తామా, జాబ్లోకి వెళ్ళిపోయి లోన్లోకి వెళ్ళిపోతాం, ఇల్లు కొనేస్తాం. ఆ లోన్ కట్టడానికి వాడి జీవితం సరిపోద్ది, 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆ ఇల్లు కోసం మనం లోన్ కడుతూ ఉంటాము. అందుకే ఒక సామెత కూడా ఉంది, ఉద్యోగం కరెక్ట్గా చేయాలంటే ఫస్ట్ ఒక ఇల్లు కొని పెట్టాలండి. అప్పుడు ఇంక వాడు సస్తే ఆ ఉద్యోగం మానేయలేడు, దానికి డివైట్ అవ్వలేడు, ఎందుకంటే నెక్స్ట్ ముందు ఈఎంఐ కనిపిస్తుంటుంది. సో కాబట్టి ఏంటంటే దానికి వెళ్ళిపోతాం, ఇల్లు కొనేస్తాడు, దాన్ని బట్టి కొట్టుకుంటూ ఉంటాడు, ఇంకా లైఫ్ అంతా అలా నడుస్తుంటుంది. కానీ ఎలాన్ మస్క్ ఏం చేశాడు తెలుసా, 1,000 కోట్ల రూపాయలు తనకు సంపద ఉన్నప్పుడు తను ఇల్లు కొనుక్కోలేదు, రెంట్ తీసుకున్నాడు. ఇల్లు రెంట్ తీసుకుని ఆ 1,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 yearsలో 1,00,000 కోట్లు చేశాడు. ఎప్పటికీ అతను సొంత ఇల్లు కొనడు, ఆఫీస్ కోసం ఏదో ఉంటాయి తప్ప సొంతగా ఇల్లు కొనరు. డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా మీరు గమనించినట్టయితే, మీరు కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి, ఏ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓన్ బిల్డింగ్ కాదు, అన్ని రెంట్సే. అలాగే వాళ్ళు వాడే ట్రాన్స్పోర్ట్, కార్లు, ఆ కార్లు కూడా
టోటల్ కూడా రెంట్ మీద తీసుకుంటారు. అవును. ఎందుకంటే ఓన్ అనేటప్పటికి దాని లేబిలిటీస్ పెరిగిపోతాయి, మ్మ్. బాధ్యతలు పెరిగిపోతాయి. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఫస్ట్ ఆలోచించి ఏంటంటే ఓన్ హౌస్కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇదొక కష్టం. మళ్ళీ స్కామా? ఓన్ హౌస్ ఓన్ కార్ ఆ, కూడా ఒక స్కామ్. ఆ. ఓకే. సొంత ఇల్లు సొంత కారు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, అది అది లేకపోతే అసలు వాడికి మనసు ఎంత ఉండదు. పైగా ఇంట్లో వాళ్ళ వెనకాలను కూడా ఒక ఇల్లు కొనుక్కోనన్నా, పెళ్లి చేసుకున్నావు కదా, ఒక ఇల్లు కావాలి కదా. సో ఇట్లా మనం చేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది అది ఎంత ఏ స్థాయిలో ఉన్నా సరే అది కనీసం 10,000 15,000 రూపాయలు వచ్చేవాడు ఒక 1,000 రూపాయలైనా సరే స్టార్ట్ ఇన్వెస్ట్ చేయాలి. చేసుకోండి. 1,000 రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 15% గ్రోత్ రేట్ తీసుకుంటే మీకు ఒక 30 ఏళ్లలో అది 6 కోట్లు 7 కోట్లు అవుతుందండి. ఈ రోజు 1000 ఇన్వెస్ట్ చేస్తారు. ఈరోజు 1000 ఇన్వెస్ట్ చేస్తే 30 ఏళ్లలో అది 6 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 25 ఏళ్ళ వాడు ఓ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, 55 ఏళ్ళకి వచ్చేటప్పుడు ఎంత అవుతుందండి? హ్యాపీగా ఉండలేడా? రిచ్ అయిపోతాడు కదా. రిచ్ అయిపోతాడు కదా. ఇదే రాదు, ఈ 1000 ఇన్వెస్ట్ చేయడానికి వాడు ఆలోచిస్తూ ఈ ఉంటాడు. 1000 ఇప్పుడు ఎందుకు ఖర్చు అంతే, పెట్టుకుందాం 1000 కదా, ఎగ్జాంపుల్ చెప్పాను. అదేలేండి. వాళ్ళ పొజిషన్ ఉమ్. బట్టి 5,000 10,000 ఎంతైతే అంత చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మాత్రమే వాళ్ళు రిచ్ అవ్వగలరు. దట్టు లాంగ్ స్పాన్ పెట్టుకోవాలి, గోల్ పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడూ గోల్ ఉండాలి. కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, నాకు తెలిసి చూస్తున్నాను. వాళ్ళు ఒక సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తారు, ఏదో చిన్న అవసరం రాగానే అది తీసేస్తారు, ఫస్ట్ తీస్తారు. ఇంకెక్కడ పెరుగుతుంది. సో అట్లా ఉంటాయి. ఈ యాటిట్యూడ్ మనం మార్చుకోవాలన్నమాట. అంతేలేండి. ఇంకా అంటే కన్ఫ్యూజన్ కొంచెం క్లియర్ చేసుకోవాలి, మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, ప్లానింగ్ సరిగ్గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఓపిక ఉండాలి, అదే. రిటర్న్స్ చూడడానికి. అదే. ఓకే, వెరీ నైస్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్.